దేవుడు నిర్ణయించింది నీ చేతికి వచ్చినప్పుడు అది మాత్రమే నీదైద్ది. మధ్యలో పిచ్చి ప్రయోగాలు చేసి సొంత ప్రయత్నాలు చేస్తే అన్నీ ఎడార్లు పాలవుతాయి. మరి ఇష్మాయేలును మధ్యలో జాయిన్ అయిన హాగర్ నిద్రను తీసుకెళ్ళి ఏడాది వచ్చింది. దేవుడు నిర్ణయించింది ముందుకు వచ్చిన దాకా ఓపికతో కాచుకుంటే ఎప్పటికీ నీదైంది నీకు దొరికింది. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఇక్కడ నాకు తెలియదు, కానీ ఆత్మ అందించేటువంటి వాక్కు గైకోనండి. అది దేవుడు నీకు నిర్ణయించింది నీకు అందునట్లు కొద్దిగా నిరీక్షణ ఓరిమి అవసరం. అది రేపే నీకు లభించవచ్చు, ఓ వారం పట్టొచ్చు, ఇంకా శ్రేష్టమైనదైతే 1 సంవత్సరం కూడా పట్టొచ్చు. అయినా ఓరిమితో నిరీక్షించాల్సిందే. ఇప్పుడు నేను చెప్పా కదా, ఈ రోజు మొత్తం నిజంగా అవును ఏంది అసలు నేను ఆందోళన పడుతున్నాను, ఏంది సంవత్సరం అయితే మాత్రం ఏంది దేవుడు ఇస్తాడు అని ఈ పూటగా అనుకుంటావు. మళ్ళీ రేపు ఎప్పుడు కాలు ఇట్టిట్టే మళ్ళీ ఇక రేపు నెత్తిన వేసుకుని